శరత్ గారు లైన్లో ఉండండి, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో స్పందన కవితకు సంబంధించి అయితే ఆమె అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి వరకు కూడా అనౌన్స్ చేశారు. సో దీన్ని బట్టి క్లియర్, ఇప్పటివరకు జాగృతి రాజకీయ పార్టీగా లేదు, బట్ సొంతంగా రాజకీయ పార్టీ పెడతారా లేదా కాంగ్రెస్తో కలుస్తారా, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళలేనంత దూరం అయితే ఉంది. కానీ బ్లడ్ రిలేషన్ ఏమంటారు, బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ ఎనీథింగ్ అన్నట్టు బ్లడ్ రిలేషన్ కదా, ఏమన్నా జరగవచ్చు. బట్ ఇప్పుడు ఇంకా కేసీఆర్ ఫోటో కూడా పెట్టకపోవడం ద్వారా యాంటీ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్, ఇంకా నాకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో సపోర్ట్ రాదు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే, వాళ్ళు కూడా ప్రముఖమైన లీడర్లు ఎవరు కూడా లేరు వెంట. సో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూడొచ్చు. మొన్నటి వరకు తిరిగిన వాళ్ళు, ఆమెకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా, రాజీవ్ సాగర్ వాళ్ళందరూ కూడా ఆమెను విమర్శించి వైపు, ఎందుకంటే ఎక్కడ పవర్ వస్తుంది, ఎక్కడ అవకాశం వస్తుంది అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు అటువైపు ఉంటారు. ఇక్కడ పవర్లోకి వస్తుంది అన్న అవకాశం లేదు. కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ఏ కదా, మళ్ళీ కేసీఆర్ అక్కడ ఉన్నాడు కదా, కేటీఆర్ ఉన్నాడు కదా, హరీష్ రావు ఉన్నాడు కదా, జనంలో ఇవాళ వాళ్ళు పాపులర్ ఉన్నారు కదా. కవిత లిక్కర్ స్కామ్ వల్ల కొంత అన్పాపులర్ అయింది కదా, మళ్ళీ పాపులర్ అవుతుందని గ్యారంటీ ఏంటి? కానీ ఆమెకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఖచ్చితంగా మళ్ళీ పాపులర్ అవుతాను, జనం మద్దతు కూడగడతాను అని ఆమె మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉంది కాబట్టి ఇప్పుడు కుటుంబాన్ని దూరం చేసి ఒకటి ఏంటంటే కుటుంబంలో కాంప్రమైజ్ అయి ఉంటే చాలా ఈజీ. ఏదో ఒకటి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, నెక్స్ట్ కూడా మళ్ళీ ఎంపీఓ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ ఏదో ఇచ్చేవాళ్ళు కేసీఆర్ మాట వింటే. బట్ ఆమె పూల పాన్పు కాకుండా ముళ్ళబాటనే ఎంచుకుంది. ఒక విధంగా టఫ్ టాస్కే, ఫైటర్ అని చెప్పొచ్చు. కానీ ఆ ఫైటర్లో ఇప్పుడు షర్మిల ఆల్సో ఫైటరే, కానీ అల్టిమేట్గా అది జరగలేదు కదా. ఏం జరిగిందో, షర్మిల ఆల్సో జగన్కి జైల్లో వెళ్ళినప్పుడు చాలా చాలా ఎక్కువ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆమెను పట్టించుకోలేదు, ఏ పదవి ఇవ్వలేదు. బట్ ఇక్కడ పదవి ఇచ్చారు కదా, ఎంపీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఏమంటారు, ఎంపీ ఇచ్చారు, ఒకసారి గెలిచారు, సెకండ్ టైం ఎంపీ ఓడిపోయినారు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు కదా అని అంటారు. ఆమె అనుకుంటుంది నాకు రాజ్యసభ ఇవ్వాలి, ఎమ్మెల్యే ఇవ్వాలి, నాకు కేవలం నిజామాబాద్ జిల్లాకు పరిమితం చేశారు, మిగతా హరీష్ రావుకు, కేటీఆర్కు, సంతోష్కి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి నాకు తక్కువ బాధ్యతలు ఇచ్చారని ఆమె యాంగులారిటీలు ఆమెకు ఉంది. సో డెఫినెట్గా ఫైటరే. ఆమె ఒకవేళ కాంప్రమైజ్ కాదలుచుకుంటే చాలా ఈజీ వేనే, బట్ కాంప్రమైజ్ కాలేదు, తనకి ఇంకెక్కువ డిజర్వ్డ్ అని తను భావిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. యాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడైతే ఈ బయటకు వచ్చిన తర్వాత అయితే రెస్పాన్స్ అయితే బాగాలేదు, అది మాత్రం మనం క్లియర్. రెస్పాన్స్ ఉంటే టీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళైనా ఉండాలి కదా, జైన్ కావాలి కదా. ఇంతకాలం పట్టుకొని ఉన్న వాళ్ళు ఒక నవీన్ ఆచార్ ఒకరే కనబడుతున్నారు నాకు, మిగతా వాళ్ళు కనబడట్లేదు కదా, దూరం అవుతున్నారు కదా. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు రెస్పాన్స్. అందుకనే పంతా మార్చింది, ఇప్పుడు యాంటీ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో 1 more షార్ట్ బ్రేక్స్. స్టేట్